హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని వెన్నీస్ మాల్కి వచ్చాను. ఈ వెన్నీస్ మాల్ వెన్నీస్ నగరంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది వెన్నీస్ మాల్ బయట ఉంటుందన్నమాట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూడండి బయట ఎంత నీట్గా, ఎంత ఆర్కిటెక్ట్గా, చాలా మంచి కట్టడమో. ఇది వెన్నీస్ సిటీ ఎలా ఉంటుందో ఆ సిటీని అనుకరించి ఇక్కడ నిర్మించడం జరిగిందనమాట. చూడండి వెరైటీ అయిన డిజైన్స్ ఇక్కడ. చూడండి వెన్నీస్ నగరంలో బొమ్మలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే పెట్టారు. ఎంట్రన్స్ ఆర్చెస్ అన్నమాట ఇవన్నీ. చూడండి ఎంత నీట్గా పెట్టడం జరిగిందో మీరు గమనించండి. ఇందులో చాలా చూడచక్కటి షాపింగ్ మాల్ ఇది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. లోపల ఇంకా చాలా అందంగా ఉంటుంది. అందులో పడవ ప్రయాణం ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి బయట వాటర్ ఫౌంటైన్, తర్వాత ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎటువంటి డెకరేషన్స్ చేశారో అది వెన్నీస్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే పెట్టడం జరిగిందనమాట. మనం మాల్లోకి ఎంట్రన్స్ అయిన తర్వాత ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట. కింద ఫ్లోరింగ్ చూడండి ఎంత నీట్గా చేశారో. ఇక్కడ లేని షాప్ అంటూ ఉండదు. ఈ ఎంట్రన్స్లోనే వారు చేసిన డిజైనింగ్ చూడండి. ఇక్కడ ఎంత పెద్ద రౌండ్ ఆర్చ్, మంచి కాంతులతో చాలా అద్భుతంగా నిర్మించబడిన వెన్నీస్ మాల్. ఇక్కడ పర్యాటకులు మరియు గ్రేటర్ నోయిడా మరియు ఢిల్లీ ప్రాంతం మరియు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ మాల్ని సందర్శించడం జరుగుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత డిజైన్స్ ఎలా నీట్గా చేశారో. పాతకాలం నాటి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఇందులో మీరు చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదే బోటింగ్. ఇదిగో బోట్ ఇక్కడ ఉంది చూడండి. ఈ బోట్లోనే ఇప్పుడు మొత్తం మనం తిరగాల్సి ఉంటుంది. వెన్నీస్ నగరంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పడవ ఎక్కాము. పడవ మీద నుంచి ఇక్కడ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి, ఇదిగోండి ఇదే వెన్నీస్ మాల్. సేమ్ వెన్నీస్ నగరంలో ఉన్నట్టే ఇక్కడ పడవలో మనం పడవ మధ్య ఈ మాల్ మధ్యలో నుంచి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. పడవ కదులుతూ ఉంది చూడండి. షాపింగ్ మాల్ మధ్యలో నుంచి పడవ ప్రయాణిస్తూ ఉందన్నమాట.
ఇదే వెన్నీస్ మాల్. చూడండి షాపింగ్స్ ఎలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వెన్నీస్ మాల్. ఇక్కడ మధ్య మధ్యలో బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు షాపుల్ని చూడటానికి. ఇక్కడ ఒక ఆయన పాట కూడా పాడుతున్నాడు.